హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడేలా కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దామండి. ఇంట్లో సోపులు ఉంటాయి కదండి, ఒక సోప్ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా ఏదైనా పార్సల్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, ఇందులో కనుక వేసేసి మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇది మనకు హ్యాండ్ వాష్ లాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా బయట ఏదైనా తినాలి అన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం ఇలా తీసేసుకొని మనము హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో పెసరపప్పు ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇది పెసరపప్పు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇందులోకి ఒక 2-3 లవంగాలు వేసేయండి. తర్వాత ఒక 4-5 మిరియాలు వేసేయండి. ఇలా వేసేసి మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టి పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఫ్లాస్క్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, కొద్దిగా వంట సోడా వేసేయండి. తర్వాత కొద్దిగా బియ్యం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది కొద్దిగా వేస్తున్నాను. ఈ 3 వేసేసి కాస్త వాటర్ వేయాలి. వాటర్ వేసేసి బాగా షేక్ చేయాలండి. బాగా మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి బాటిళ్ళు. తర్వాత చూడండి, చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో. ఇలా ఎప్పుడైనా వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని బాటిల్ని ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి, నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇంట్లో ధూపం కానీ లేదంటే సాంబ్రాణి కానీ పొగ వేస్తూ ఉంటాం కదండి. ఇలా ధూపం వారంలో ఒకసారి కానీ లేదంటే రోజు కానీ వేస్తే చాలా మంచిదండి ఇంట్లో. ఇలా మనం ధూపం వేసేటప్పుడు మన దగ్గర ధూపం స్టాండ్ లేదనుకోండి ధూపం వేయడానికి, అలాంటప్పుడు ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి ఇంట్లో, దీనిపైన ఇలా మట్టి ప్రమిదని పెట్టేసామంటే చూడండి మనకు వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనము ఇంట్లో అన్ని రూమ్స్లోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటాం కదండి. ధూపం స్టాండ్ లేదంటే మనకి వేయడానికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి, వీటితో అయితే మనకి ఇలా పట్టుకోవడానికి కూడా సపోర్ట్గా ఉంటుంది కదండి. ధూపం వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈసారి ఎప్పుడైనా ధూపం వేసినప్పుడు ధూపం స్టాండ్ లేదంటే ఇలా ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి తవాలు ఉంటాయి కదండి, ఐరన్వి, అందరిళ్ళల్లో కూడా యూస్ చేస్తూ ఉంటాము. మనము పై వైపు అయితే దీన్ని వాష్ చేసి యూస్ చేస్తూ ఉంటాము, కింద వైపు అసలు పట్టించుకోమండి వెనక భాగాన. అలాంటప్పుడు ఇలా వెనక భాగాన చూడండి ఇలా తుప్పు పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. ఇలా అవ్వడం వల్ల మనం అలాగే వదిలేసాము అనంటే హోల్స్ పడి పాడైపోతుందండి తవ అనేది. అలాంటప్పుడు చూడండి, కొద్దిగా ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కాస్త కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి తీసేసుకొని ఇలా మనము క్లీన్గా ఇలా తుడిచేసామంటే ఈ తుప్పు మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ వేసేసి మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. నీట్గా ఇలా వేసేసి మనము తుడుచుకున్నాము అనంటే క్లీన్గా ఉంటుందండి. అలాగే తవ కూడా ఎక్కువ రోజులు మనకు పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి స్పెక్స్ బాక్సెస్ అయితే అందరిళ్ళల్లో కూడా ఉంటాయి కదా, ఎక్స్పైర్ అయిపోయినప్పుడు ఒక 1 ఇయర్కి ఒకసారి అలా స్పెక్స్ అయితే మారుస్తూ ఉంటాము. ఈ బాక్సులని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా వీటిల్ని కూడా రీయూజ్ అయితే చేసుకోవచ్చండి. రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి, మనము ఇంట్లో ఇలా పప్పీ క్లిప్స్ అయితే ఉంటాయి కదా, వీటిల్ని ఎక్కడంటే అక్కడే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా చూడండి, ఇలా స్పెక్స్ బాక్స్ ఉంటుంది కదా, దీంట్లో మనం వేసి పెట్టేసుకున్నామంటే మన దగ్గర ఉన్న క్లిప్స్ మొత్తం ఇలా వేసి పెట్టేసుకున్నామంటే అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కాబట్టి ఇలా కూడా మనము రీయూజ్ అయితే చేసుకోవచ్చు. మనకు క్లిప్స్ ఎదుక్కొనే పని లేకుండా అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పూజలో దీపారాధన కోసం ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకునేటప్పుడు. అలాంటప్పుడు చూడండి, ఇది మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా కారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాటిల్ మొత్తం జిడ్డు జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది, పట్టుకోవడానికే అవ్వదు. అలాంటప్పుడు చూడండి, ఇలాంటి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఇలా మూలలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం బాటిల్కి అయితే వేసేయాలండి. ఇలా బాటిల్కి అయితే ఇలా వేసేసుకున్నట్లయితే
ఆయిల్ మొత్తం మనము ఎప్పుడైనా ఆయిల్ దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా ఇందులోకే కారుతుందండి. మనము 3 డేస్కి ఒకసారి లేదంటే 2 డేస్కి ఒకసారి ఈ టిష్యూ తీసేసి వేరే టిష్యూ వేసుకున్నామంటే సరిపోతుంది. ఆయిల్ బాటిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి బాటిల్స్ మనము వాష్ చేయలేము కదండి, ఇలా ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి క్లిప్స్ అయితే మనం అందరూ యూస్ చేస్తూ ఉంటాం కదండి, రకరకాల క్లిప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇవి క్లిప్స్ బాగానే ఉంటాయి, కానీ ఇలాంటి స్క్రూలు లూజ్ అయిపోయేది, అలాగే పాడైపోతూ ఉంటాయి, తొందరగా కట్ అయిపోతూ ఉంటాయి. అలా స్క్రూలు అయితే లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే నైన్ పాలిష్ ఉంటుంది కదా ఇంట్లో, నైన్ పాలిష్ తీసేసుకొని ఇలా స్క్రూకి అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసేసినట్లయితే స్క్రూ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుందండి. మనకి క్లిప్స్ బాగానే ఉంటాయి, కానీ స్క్రూ ఊడిపోవడం వల్ల క్లిప్స్ అనేవి మనం పడేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఇలా అప్లై చేసి పెట్టేసుకున్నామంటే ఇవి డ్రై అయ్యాక మనము యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి సిజర్స్ ఉంటాయి కదా, మనం పాల ప్యాకెట్లు అలాగే ఏదైనా కట్ చేసుకోవడానికి కిచెన్లో అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇవి ఒక్కొక్కసారి మొద్దుబారిపోయి ఉంటాయండి, అసలు షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్క్రూ డ్రైవర్ తీసేసుకొని ఇలా కాస్త ఇలా షార్ప్ చేసినట్లు చేయాలి. ఇలా కట్ చేసినట్లు చేసామంటే సిజర్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుందండి. మనకి ఏదైనా కానీ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కాసేపు ఇలా కట్ చేసినట్లు చేసామంటే షార్ప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంత మందంగా ఉన్న పేపర్ కావాల్సినా కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత షార్ప్గా కట్ అవుతుందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇంట్లో ఎప్పుడైనా క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఇలా కిందకి పడిపోయి ఉంటుంది కదా, దీన్ని క్లీన్ చేయాలి అంటే చూడండి, చాకుతో కూడా క్లీన్ చేయొచ్చు. కానీ ఇలా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా, దీంతో కనుక మనం ఇలా క్లీన్ చేసుకున్నాము అని అంటే గీతలు పడకుండా ఉంటుందండి. మనం చాకుతో కనుక క్లీన్ చేసాము అంటే గీతలు పడిపోయి టైల్స్ మొత్తం గీతలు గీతలుగా అయిపోతాయి. అలా కాకుండా మనం ఇలా ట్యాబ్లెట్ షీట్తో కనుక ఇలా అన్నామంటే క్లీన్ అయిపోతుందండి. మనకి టైల్స్ కూడా చూడడానికి అందంగా ఉంటుంది. ఎప్పుడైనా టైల్స్ మీద పడినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇంట్లో కుక్కర్ గ్యాస్కెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి రోజు వాడడం వల్ల లూజ్ అయిపోయి వీటిలోనికి కుక్కర్ మూతలోనికి నీళ్లు కారడము అలాగే విజిల్ రాకుండా ఉండడం ఇలా అంతా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా శుభ్రంగా మనం వాష్ చేసేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రెష్ రూమ్ అని ఒకటి ఉంటుంది కదండి, ఇందులో పెట్టేసుకోండి. ఇందులో పెట్టేసి మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు తీసి యూస్ చేసుకున్నట్లయితే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. మనము దేవుడి పూజకి అనేసి ఎక్కువగా కుంకుమ అయితే తెచ్చేస్తూ ఉంటాము, అది ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం చూడండి, ఈ ఇంట్లో కర్పూరాలు ఉంటాయి కదండి, పూజకి వాడుతూ ఉంటాం కదా కర్పూరం బిళ్ళలు, ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసేసి పెట్టినట్లయితే కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుంది. అలాగే ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది కూడా వాడవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, పుట్నాల పప్పు అండి. మనం పుట్నాల పప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి, ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి, అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉండాలంటే చూడండి, బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఇంట్లో, ఒక 2-3 బిర్యానీ ఆకులు ఇందులోకి ఇలా గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసి మనము మూత పెట్టి పెట్టేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా మెత్తబడకుండా ఉంటాయి, పురుగు కూడా పడకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇప్పుడు చలికాలం వచ్చేసింది కదండి, మనకి చేతులు కాళ్ళు అలాగే ముఖం అంతా పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, అలాగే పగుళ్ళు వచ్చేసి మంటగా ఉంటుందండి. మనం బాడీ లోషన్స్ ఇవి యూస్ చేస్తూ ఉంటాము కదా, అలా కాకుండా చూడండి, కొద్దిగా రోజ్ వాటర్ వేసేసుకోండి చేతిలోకి. తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోండి, ఒక 2 డ్రాప్లు కొబ్బరి నూనె వేసేసుకొని ఇవి 2 బాగా ఇలా కలుపుకోండి మిక్స్ అయ్యేలాగా. ఇలా మీరు ఒక ప్లేట్లో కూడా లేదంటే ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ వేసి కలుపుకోవచ్చండి. ఇలా చేతిలో కూడా వేసి కలిపేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని మనం చేతులకు అలాగే కాళ్ళకు మన ముఖానికి అంతా కూడా ఇలా రాసుకోవచ్చండి. ఇలా రాసుకున్నట్లయితే పగుళ్ళు అనేది వెళ్ళిపోతాయండి. మనకి ఎటువంటి బాడీ లోషన్స్తో పని లేకుండా ఇలా మనం చేసుకున్నామంటే మంచి సువాసన ఉంటుంది, అలాగే పగుళ్ళు కూడా వెళ్ళిపోతాయి. కొబ్బరి నూనె అనేది మన స్కిన్కి చాలా మంచిదండి. స్కిన్లో ఏదైనా అలర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, స్కిన్ అలర్జీస్ ఇలా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. అంతేకాదు రోజ్ వాటర్ కూడా మన స్కిన్ అనేది చాలా స్మూత్గా చేస్తుంది. ఇప్పుడు చలికాలం కదండి, పగుళ్ళు ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి, మనకి న్యాచురల్గా ఇలా చేసేసుకోవచ్చు. మీకు కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు కందికాయ వస్తూ ఉంటుంది కదండి, పచ్చి కందికాయ తెచ్చుకుంటూ ఉంటాము. ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఈ కందికాయని ఇలా మనం గింజలని సపరేట్ చేసుకోవాలి. ఇలా మనము తెచ్చిన వెంటనే ఇలా మనం ఎప్పుడైనా ఖాళీగా ఉంటాం కదండి,
ఇలా మనం ఈ గింజలు మొత్తం ఇలా సపరేట్ చేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఏదైనా ఒక బాక్స్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకు 15 రోజుల నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. నేను ఇక్కడ అన్నీ ఒలిచేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసుకున్నామంటే మనకి పని అనేది సులువుగా అవుతుంది. అలాగే గింజలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనము పూజకు వాడే రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఉంటాయి కదండి, వీటిల్ని పాతకాలం పద్ధతిలో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఒకసారి చూపిస్తాను చూడండి. చింతపండు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఇంతేనండి, ఈ రెండు వేసుకుంటే చాలు ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయి అసలుకి. చూడండి, మనము ఎక్కువ శ్రమ పడే పని లేకుండా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు చాలా క్లీన్గా తెల్లగా అయిపోతాయి అసలుకి. మనము దీనికోసం పీతాంబరి పౌడర్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి. ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇలా చూడండి, నేను లోపల వైపు కూడా అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. అప్పటికిప్పటికి మీరే గమనించవచ్చు ఎంత క్లీన్గా అయిపోయిందో అసలుకి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి చింతపండు. చూడండి ఇవి రెండిటికి ఎంత తేడా ఉందో. జస్ట్ మనం ఇలా టచ్ చేసామంటే చాలు అంత నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఇలా తొందరగా క్లీన్ చేయాలంటే ఇలా చింతపండు కాస్త నానబెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే కొద్దిసేపుకి క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. వీటి కోసం మనము డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉండే వీటితోనే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకసారి వాష్ చేసి చూపిస్తాను వాటర్తో. మనము ఎప్పుడే కానీ రాగి వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఏవైనా కానండి, ఇలా వాటర్లో వాష్ చేసిన తర్వాత మనము ఒక పొడి క్లాత్తో అయితే తుడిచేసుకోవాలి. అలా తుడిచినట్లయితే 15 రోజులైనా కూడా ఇలాగే ఉంటాయండి, కొంచెం కూడా నల్లబడవు. ఉప్పు వేస్తే నల్లబడతాయి అంటారండి, అదేం లేదండి. మనం కనుక ఇలా కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్తో కనుక తుడుచుకున్నామంటే 15 రోజుల దాకా నల్లబడకుండా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తానండి. మీకు కూడా నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము చపాతీలు చేస్తూ ఉంటాం కదా, చపాతీలు చేసేటప్పుడు మనం పదే పదే చేత్తో అయితే పిండిని తీసుకొని ఉండలుగా చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒక గ్లాస్ తీసేసుకోండి. గ్లాస్ తీసేసుకొని ఇలా గ్లాస్తో మనం ఇలా రౌండ్ లాగా ఇలా చేసామంటే చాలు ఎంత నీట్గా ఉండ వచ్చేస్తుందో అసలుకి. ఇలా ట్రై చేసి చూడండి, ఎన్ని ఉండలైనా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చినా కూడా చేసేస్తారండి. ఇలా జస్ట్ ఇలా మనం ఇలా రౌండ్గా ఇలా చేస్తూ ఉన్నామంటే రౌండ్ బాల్ లాగా వచ్చేస్తుంది. మనం ఎంత సైజు కావాలంటే అంత చేసేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అలా చేసేసుకొని మనం పెట్టుకున్నామంటే పని సులువుగా అవుతుంది. మనము పిల్లలకు చూపించినా కూడా వాళ్ళు ఆడుతూ చేసేస్తారండి. ట్రై చేసి చూడండి. నేను కూడా అన్నీ ఇక్కడ ఇలానే చేసేసుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో స్టీల్ సింక్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది క్లీన్ చేయాలంటే కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ ఇలా స్ప్రెడ్ చేసేసి తర్వాత కొంచెం షాంపూ వేసుకోండి. ఒక గ్రీన్ స్క్రబ్బర్ మీద కాస్త ఇలా షాంపూ వేసేసి కనుక మనం క్లీన్ చేసినట్లయితే క్లీన్గా అయిపోతుందండి సింక్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. కాస్త ఇలా తడి చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే పిండి వేయడం వల్ల జిడ్డు కానీ అలాగే సింక్ మరకలుగా అయిపోయి ఉంటుంది కదా స్టీల్ సింక్, అలాంటప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నీట్గా అయిపోతుందండి. కాస్త ఇలా రుద్దేసి మనం వాటర్తో ఇలా వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోతుంది. ఎప్పుడే కానీ స్టీల్ సింక్లో హార్పిక్ మాత్రం వేయకండి, నల్లబడిపోతుంది. చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో కదా, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా మిక్సీ జార్లు కడిగేసి ఇలా బోర్లో వేసేస్తూ ఉంటాము. ఇలా బోర్లో వేస్తే అవి సరిగ్గా లోపల వైపు డ్రై అవ్వవండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఏదైనా స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక స్పూన్ తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా బోర్లో వేసేస్తే ఇలా గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి. మనము ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ అల్లం పైన తొక్క తీయాలంటే కష్టంగా ఉంటుంది. చాకుతో తీసామంటే అల్లం మొత్తం వెళ్ళిపోతూ ఉండి ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి ఒక జాలి గట్టి తీసేసుకోండి. తీసేసుకొని ఇలా అల్లాన్ని ఇలా ముక్కలుగా చేసేసి ఇందులో వేసేసి కాస్త స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఎక్కువసేపు ఏం వేడి చేసే అవసరం లేదు, లైట్గా ఇలా వేడి చేసామంటే చాలు. అల్లం ఏం కాలదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు మనం కనుక ఇలా చేసుకున్నామంటే అల్లంలో ఏదైనా తడి ఉన్నా కూడా పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఇలా కాస్త వేడైనప్పుడు మనం లైట్గా చాకుతో ఇలా అన్నామంటే చాలు నీట్గా వచ్చేస్తుందండి పొట్టు. చూడండి, తొక్క మాత్రం నీట్గా ఇలా వచ్చేస్తుంది. అసలు మనం ఎక్కువ శ్రమ పడే పని లేదు, అల్లం కూడా వేస్ట్ అవ్వదు, జస్ట్ పొట్టు మాత్రమే ఇలా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఎక్కువగా అల్లం పొట్టు తీయాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడొచ్చు.
ఇలా చేస్తే మనకు అల్లం ఎక్కువగా వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఇందులోకి ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్ కొద్దిగా వేసేయండి. మీ ఇంట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తే ఆ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా డెటాల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా డెటాల్ వేసేసుకొని ఇవి 3 బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది ఒక స్ప్రే బాటిల్లోకి అయితే వేసేసుకోవాలి. బాగా ఇలా కలిపేసుకొని ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా వేస్ట్ది, ఆ స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకుంటున్నాను. తర్వాత ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, వీటిల్ని కూడా మనము ఒక వేస్ట్ బాటిల్లోకి వేసి పెట్టేసుకున్నామంటే ఒక వారం రోజుల దాకా యూస్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ ఏమి పాడవ్వవు. మనం ఇలా రెడీ చేసేసుకొని ఒక వాటర్ బాటిల్లో వేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది దేనికంటే మనం నైట్లో స్టవ్ అంతా కడిగేసి తుడిచిన తర్వాత ఈ వాటర్ని స్ప్రే చేసేయండి. ఇలా స్ప్రే చేసినట్లయితే ఇంట్లోకి బుద్ధింకలు కానీ బల్లులు కానీ ఏవి రావండి. మనము డెటాల్ యూస్ చేసి ఉంటాము, అలాగే పసుపు పౌడరు, టాల్కమ్ పౌడర్ ఇవంతా ఒక మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇంట్లో. అలాగే బుద్ధింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న నల్ల పురుగులు కానీ ఏవి రావు. ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. మీకు ఎక్కడెక్కడ బల్లులు కానీ బుద్ధింకలు వస్తాయనిపిస్తుందో అక్కడంతా ఇలా స్ప్రే చేసేయండి. నైట్లో స్టవ్ కాడ కానీ ఇలా సింక్ దగ్గర కానీ తిరుగుతూ ఉంటాయి కదా, మనకు సింక్లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా స్ప్రే చేసేయండి. ఇలా ఇక్కడ విండో కాడ కానీ ఎప్పుడే వస్తాయో, ఎక్కడెక్కడ బల్లులు కానీ బుద్ధింకలు వస్తూ ఉంటాయో అక్కడంతా స్ప్రే చేసేసుకోండి. మీకు ఇంట్లో ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి, ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు, తొందరగా బూజు పెట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఇలా మధ్యలోకి కట్ చేసేసి దీన్ని ఒక 3-4 రోజులు ఎండలో పెట్టేసేయాలి. ఎండలో పెట్టేసి తర్వాత ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి, కాస్త నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేసేసి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఊరికే కాస్త ఇలా నెయ్యి అనేవి వేలుతో ఇలా తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసామంటే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.